హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. నిన్నైతే పార్ట్ 1 వీడియో చూసారు, షాపింగ్ వ్లాగ్. ఈ రోజు పార్ట్ 2 అయితే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ నిన్నటి వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తుంటే మీకు ఏం అర్థం కాదు కాబట్టి నిన్నటి వీడియో అయితే ఒకసారి చూడండి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తా. ఆ వీడియో చూసాక ఈ వీడియో కంటిన్యూషన్ అయితే చూడండి. అండ్ ఈ రోజు ఈ వ్లాగ్ ఎలా ఉండబోతుందంటే చాలా ఫన్నీ ఉంటది అనమాట. అండ్ నేను 30 days 30 కంటెంట్స్ అనుకున్నా. ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తుంది. ఇది డే 3 అనమాట, థర్డ్ వీడియో. డే 1 డే 2 చూడని వాళ్ళు కవర్ చేయండి ఛానల్లో. ఇలా 30 days 30 వీడియోస్ అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ కదా. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మనం 10K ఫ్యామిలీని కంప్లీట్ చేద్దాం. తీసుకుందాం. అదే చికెన్ బ్రెస్ట్ తీసుకో, బాగుంటుందేమో. సైజే బాగుంటుంది. బ్రెస్ట్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఓ నీ ప్రోటీన్ తగలే, జిమ్ వదిలే రాకి ఈ ఒక్కరోజు ఏదో ఒకటి తీసుకోలే. చిన్న ప్యాక్ తీసుకోనా ఇప్పుడే క్యాబేజ్ వండుకున్నట్ట. కౌశిక్ భాయ్ ఏం చేస్తున్నాను అడగకండి నన్ను ముందే. ఏ వాడు డేట్ కి వెళ్ళిండ్రా, పోస్ట్ వ్యాలంటైన్ డేట్ కి. అదేరా, క్యాబేజ్ వండుకుని తినేసి మొన్న అమెరికన్ ఫ్లడ్ చేసిండు వాడు. ఆ అమ్మాయితో డేట్ కి వెళ్ళిండు అనమాట. సో అందుకే అవైలబుల్ గా లేదు. ఇవ్వడరా వాడు, అదే ఇవ్వడరా వాడు, అంత టాలెంటెడ్ గా ఉన్నాడు. చాయ్ చాలా మంది అబ్బాయిలు మిసేజ్ పెడతారు అనమాట, ఫ్లడ్ చేస్తారు. ఫోన్ చూడు. సో అసలు ఇప్పుడు కూడా చాటింగ్ చేస్తుంది. అరే ఇప్పుడే మార్చిందిరా. తెలుసురా, ఇప్పుడే మార్చింది. అసలు కౌశిక్ లాంటి వాళ్ళు ఎంతమంది మెసేజ్ చేస్తారేమో. కౌశిక్ లాంటి వాళ్ళు అసలు కౌశిక్ అమ్మాయి కనిపిస్తే చాలు, అమ్మాయి పరిచయం అవసరం లే. చూసాను నిన్న ఎక్కడో ఇన్స్టాలో ఫాలో పెట్టిన, ఫాలో బ్యాక్ వచ్చిందా అమ్మాయి ఇన్స్టాలో ఉంటది, లేకపోతే ఉండదు. అన్ఫాలో చూసా కౌశిక్ తన గుడి పెట్టిండు వాడు, ఫాలో కొట్టిండట, ఫాలో బ్యాక్ వచ్చింది. ఆ రోజు ఉండేగా తనకి ఏంది నేను జిమ్ చేస్తున్నా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే వాడు ఇంటికి పోయే లోపు ఫాలో అయిపోయాడు. అట్టుంటది కౌశిక్. నేనైతే పెట్టలేదు గైస్, తనే పెట్టింది. ఏంట్రా జిమ్ ట్రైన్ చేద్దాం అని చెప్పి నా క్లయింట్ కి నేను ఇన్స్టాగ్రామ్ ఇస్తే కౌశిక్ గారు ఫాలో అవ్వడం ఏందో. కౌశిక్, దిస్ ఈస్ వెరీ చీప్ రా. వెంకీ ఏమో ఏదో చేస్తూ కొందామని పోతుంటే ఈమె పోయి ఏమో చూస్తుంది చూడు. అసలు సంబంధం లేదు, అసలు ఏం చూస్తే కౌంటర్ లో ఇంటికి అడ్రస్ తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆగమైపోతావు. వాల్మార్ట్ సగం దూరం నడవగానే ఇంకెంత దూరం నడవాలి, ఇంకా సగం దూరం ఉంటుందా అని చెప్పి అడుగుతుంది. ఏం వెతుకుతున్నావు? జింజర్ చూడు. అరే కౌ కవర్ అంట, కావాలా చాయ్ తీసుకుంటావా? అరే చెప్పకుండా ఇవ్వాలరా, తనకి తెలుసారా కాసేపు తిప్పి, అందుకే ఇట్లా పెట్టిస్తాం. తెలివి ఉంది రా, లేదనుకున్నా. ఇట్లా పెట్టిస్తాను రా, కౌ బొమ్మ చూసింటాను. సారీ నేను అంత టాక్టిక్ స్కిల్స్ లేవు నా దగ్గర. ఇలాంటి క్వశ్చన్, హైపోథెటికల్ క్వశ్చన్, ఇలాంటి ప్రయోగాలు కౌశిక్ మీద వంట వండినప్పుడు మాత్రమే చేయాలి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది కాదు. నువ్వు చదువు. బాలయ్యనా? బాలయ్య ఫేమస్ ఎక్కడ? ఎటు చూడు మన బాలయ్య డామినేషన్. బాలయ్య ఫేమస్ అంటే ఐ డోంట్ నో అంటే అది చూడు, అది ఏమన్నా ఇది బాలయ్య, జై బాలయ్య. ఐ పెడితే జై బాలయ్య. అరే అవునరా, కొత్త రెసిపీ రా, మన తెలుగు నుంచే. ఎటు చూడు మన బాలయ్య బాబు డామినేషన్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గైస్ ఇక్కడ చూసిరు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి A9 లో ఉంది. ఈమె వెతుకుతుంది ఏ కౌంటర్ లో. అడిగో ఆడ A12 ఉంది, A13 ఉంది, ఆల్మోస్ట్ 14, 15 ఒక 10 minutes నుంచి ఈ కౌంటర్ నుంచి కదలలే అనమాట. నేనే తీసుకున్నా. ఇంకో ఇట్లా తెలియదు, స్ప్రింగ్ వచ్చిన వాళ్ళు అడిగి తెలుసుకోవాలి ఏడుంటదా అని చెప్పి. తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట, ఏ కౌంటర్ కనిపిస్తే ఆ కౌంటర్. చలో A9 కి వెళ్దాం. మరి ఈ ఆడియన్స్ చెప్పు, మాట్లాడు. ఇప్పుడే వచ్చాక గాయ్స్ ఎలా తెలుస్తది నాకు? అందుకే అడగాలరా, వెళ్ళిపోకూడదు. అడిగితేనేగా నువ్వు చెప్పింది. ఎప్పుడు 10 నిమిషాలు ఇక్కడ జై బాలయ్య ఇవన్నీ చెక్ చేసినాక అది చేయబెట్టి ఇది చదువు అంట మూసేసి మళ్ళీ బాలయ్య. ఫస్ట్ మనంతటి మనం తెలుసుకోవాలి, అప్పుడు రాకపోతే అప్పుడు కాటు వదిలేసి వస్తున్నాం. కాటు దేవాలి అందట్లేదా? రావట్లేదా? ఎవరు నువ్వు ఇలా ఉన్నా అంటే అలా అనకూడదు. ఏంటిది ఇలా ఉంది ఏంటి అనాలి. జింజర్ అంటే నాకు గార్లిక్ కూడా కావాలి, లేకపోతే ఒత్తిది ఇక్కడ పెట్టేసి ఏముంది ఇంకో తీసుకుని ఒక బౌల్ వేసుకొని గార్లిక్ పేస్ట్ చేసేయి. జింజర్
గార్లిక్ సెపరేట్ ఉంటాయి, రెండు కలుపుకొని వేసుకుంటాం. అది ఇండియన్ థింగ్స్ రా. చూసారా గైస్ అంతా దాని బదులు గార్లిక్ తీసుకొని జింజర్ తీసుకొని రెండు మనం పేస్ట్ చేసుకోవడం. పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తాను. చూద్దాం డైలీ వ్లాగ్స్ లో అది నువ్వు పేస్ట్ చేయకపోవాలి, కామెంట్స్ లో అదే అడుగుతా ఉంటారు. నువ్వు వాల్మార్ట్ కిందకి వచ్చిన గుర్తుందా? అదే గుర్తు తెచ్చుకుంటాను. గుర్తు తెచ్చుకోవడం ఏంట్రా, ఇందా నుంచి మ్యాగీ అన్నావు. జింజర్ అని చెప్పి జింజర్ అని టైం జింజర్ డబ్బా కూడా లేదు చూడాలి అసలు. జింజర్ డబ్బా కూడా లేదు కనీసం. ఇప్పుడు మ్యాగీ గుర్తొచ్చింది. ఎందుకు ఛాయా? మరి అది మర్చిపోయారండి. ఎప్పుడు ఉంటుంది అది? సిరీస్ లో రామన్ ట్రై చేస్తాను, దొరకవా ఇక్కడ? దొరకవు. ఉంటాయి చూడు. ఇంకో ఇదైతే 30 cents, నీకు మ్యాగీ అంటే దొరకదు. ఇది కూడా మ్యాగీ ఫ్లేవరే వస్తుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రామెనే రాది, మ్యాగీ ఫ్లేవరే వస్తుంది. మార్చున్ రామెన్ సూప్. నీకు ఆగలవుతా ఆగాల, నేనైతే తీసుకుంటాను. కాదు, కొరియన్ వాళ్ళవి ఉంటాయి ఇక్కడ. కొరియన్ వాళ్ళ మ్యాగీలు ఇవన్నీ దొరికాయమ్మా, దొరికింది తీసుకోవాలి మనం ఈడ. ఎన్ని వేసావరా? 4, 7. అమ్మదినమ్మా ఏంట్రా, ఏ వీడు వేస్తూనే ఉన్నాడు. పొద్దున్న లైవ్ పెడుతున్నా కదా, ఆకలి అవుతుంది, ఎప్పుడేం వండడు. లైవ్ చేసుకోవాలంటే నేనే వండుకుని తిందాం అని చెప్పి ఇంకో నేనా వదిలేరా, వాల్మార్ట్ వాడికి నువ్వే మొత్తం కస్టమర్ సర్వీస్ చేసేటట్టున్నావు. మ్యాగీ కోసం వచ్చింది నువ్వు, నేను అర్థం కావట్లే నాకు. వాడు చూడరా, ఇంకో ఈమె కొరియన్ రామెన్ ఎత్తుకుతుంది చూడు. ఇంకా దాని మీద మ్యాగీ అని ఉంటుంది. తీసుకో అయితే. తినదురా ఆమె, లైట్ తీసుకో. చాలు వెళ్ళిపోతున్నా నేను. చికెన్ వండుకోవాలి నేను. పనికి రాను అన్ని ఎత్తుకుతున్నావు కదా నువ్వు. కష్టపడుతుంది గైస్, వద్దన్నది మ్యాగీ ఉంటేనే తీసుకుంటా అన్నది, లాయల్ అన్నది. ఇప్పుడు మళ్ళీ అయ్యే చూడు, డిఫరెంట్ కలర్లు ఏరుకుంటుంది. ట్రై చేయాలి. మనిషి అన్నాక కొంచెం ఇందాక మ్యాగీ అంటే compromise అరే ఇందాక మాట చూడరు ఎంత సింపుల్ మార్చిందో. కొత్తవి ఇప్పుడు రెసిపీ వండి షార్ట్ వీడియోస్ లో పెడతావా? నేను దమ్మెత్తుకుతున్నా. ఇది చూడండి, ఇందా నుంచి వచ్చిన పని ఏందో చేస్తుంది ఏందో. 333 ఉంది వద్దు. ఇది వేరే కలర్. కలర్ కాదు, కెఫిన్. అరే ఇందాక మ్యాగీ 3 కలర్లు తీసుకున్నప్పుడే అర్థం చేసుకోవాలరా నువ్వు. ఫైన్ కలర్. ఎలా కడతావు వాటికి డబ్బులు? అమెరికన్ అయిపోయినారా, ఈ క్యాష్ ఇవన్నీ పెట్టుకుని తిరిగాను నేను. ఆ. యాపిల్ పే అండ్ కార్డ్స్. యాపిల్ పే does almost accept యాపిల్ పే ఉండదమ్మా. యాపిల్ పే చీప్. యాపిల్ పే ఉన్న దగ్గర మాత్రమే కొంటారు. అయితే ఆడ పెట్టేసి ఇప్పుడు తీసుకోవాలి రా, ఇప్పుడు అవి తీసుకోవాలి. కావాలి నాకు ఏంట్రా ప్లీజ్, ఇంటికి వంగని క్యాష్ ఇస్తా. ఫైనల్లీ ఫౌండ్ మష్రూమ్స్. అరే మొన్న రాజధాని అనే ఒక రెస్టారెంట్ లా మష్రూమ్ మసాలా అనే ఒక కర్రీ ట్రై చేసిన. ఈ రోజు నేను ఇంట్లో వండుతా. రే వండినప్పుడు బాగుందని తింటారు కదరా, ఇప్పుడు ఎందుకు ఓవర్ చేస్తున్నారు ఇట్లా? మ్యాగీలో ఎక్కువ ఉన్నాయి రా కార్ట్లో. నాకు మ్యాగీలు తప్ప ఏం కనబడలేదు. మ్యాగీ తప్ప ఏం లేవు. న్యాయం చేస్తాను, నా బ్యాగ్ కి నేను న్యాయం చేస్తాను. చెయ్యి నీ బ్యాగ్ లోనే పెట్టేది. కూరగాయలు అమ్ముకునేటోన్నా ఏందో అర్థం కావట్లేదు. గాడు 4 కట్టలు తెమ్మన్నాడు. ఎందుకురా అంటే పచ్చడి పెడతాడంట. పచ్చడి పెట్టకపోవాలి అటు పని చేస్తాడు. అనరా కొత్తిమీర పుదీనా రాసుకుంటా. ఆమె చూడ ఎందుకు ఏమేమి వేసుకుంటాను చూడ, వాసన చూస్తుందిరా. ఏం చేస్తున్నావు? వాసన చూస్తుంది ఏంది భయ్యా? ఏ ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి? వాసన చూసే కనిపిస్తుంది. చాయ్ వచ్చి బిల్లేసే. ఏమొచ్చు? అరే 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 కార్ట్ లో మ్యాగీ ప్యాకెట్ వేయడం తప్ప ఏం రాదు. కవర్స్ అన్ని నింపేశావు. ఇంత బిల్ 45.96 అయింది బిల్లు. వెరీ చీప్. 3,500 మాత్రం. నెల సామాన్ వస్తుందా ఇంటికాడ వారానికే. జస్ట్ నాకు ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు బనానాలు తప్ప ఏం కనిపించట్లేదు. చాలా రిచ్, డబ్బులు తీసి ఏ క్యాషియర్. గైస్ మొత్తం మ్యాగీ 30 cents ఉన్నాయి. నాకు అక్కడ మ్యాగీ తప్ప ఏం కనిపిస్తలేదు. బిల్లు మొత్తం మ్యాగీనే ఉంది భయ్యా, ఇంకేం లేదు. రామెన్ మ్యాగీ కాదు అది.
నువ్వు కూడా ఛాయ్ లెక్క వేస్తున్నావు. కాదురా మనకు అదంతా కాదు, మ్యాగీ లెక్క ఉందా నీ చేంజ్ కాదు, నావి ఇవ్వం, ర్యాగింగ్ చేయాలి. సీనియర్స్ అన్నాక చేంజ్ తీసేసుకోవాలి. అది ఎందుకు ఇస్తాం మేము చిల్లరగా? అన్ని తీసుకున్నాగా. ఇప్పుడు అయిపోయింది, బిల్ అయిపోయిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ పోవాలి అంతేనా? ఇక చూడు ఈమెను వదిలేసి వెళ్ళిపోయాం రెంట్కి. ఇది కూడా తెలియదు. బ్యాగ్ వేసుకుంది పాప, బ్యాగ్ వేసుకుంది. థ్యాంక్ యూ సార్. బ్యాగ్ వేసుకుంది, బ్యాగ్ తెచ్చింది రామన్ వేసుకోవడానికి. బ్యాగ్ లో ఏమి లేదు మామ, చూసిన వెంకి మా బ్యాగ్ తెచ్చుకుంది రామన్ లోపుతాను, ఏం వేసుకోలేదు. ఆహా సూర్యుడు చూడు ఎఫెక్ట్లు ఇస్తుండు. వేసుకోవడం కాదు, కార్డు తీసుకుని ఇంటికి పోవచ్చు. బరువు మొయ్యడం నెట్టడమే కదా. అంటుంటే బరువు పోయినంటావు ఏంట్రా? అదే కౌశిక్ చెప్పింది అనుకో ఫస్ట్ $50 బిల్ చేస్తే కార్డు ఫ్రీ రా అంటున్నాడు. లేదు 100 చేస్తే ఆ బండి ఇస్తారని చెప్పారు, ఆ బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ బండి మిస్ చేసినాను. చలో బ్యాగ్ లో రామెన్ దూపేసింది, రామెన్ తో పాటు నా సింగం కూడా స్కామ్ చేసింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే మరి. వాల్మార్ట్ లో షాపింగ్ అయితే చూసిరు కదా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ చికెన్ వండాలి, అది కూడా వ్లాగ్ తీస్తా. వినిపించింది అసలు? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.